రోజైతే మేము కొండకొచ్చాం. కొండ కిందే కత్తిబాయ్ అని ఉంటుంది, రాజు స్క్రిప్ట్ అనమాట. సో మనం వెళ్ళి చూద్దాం, రండి. ఇది అసలు గేట్, ఇది ఒరిజినల్ గేట్. ఇనుము అప్పుడుది. ఇక్కడ కంపడ్డ వేసేస్తారు గేట్కి, లోపలికి ఎవరిని రాని వాళ్ళు పని చేసేటప్పుడు. ఎందుకంటే చెప్పంటారా, మన కళ్ళు పడితే రాళ్ళు ఇరిగిపోతాయి. వాళ్ళు అక్కడ పని పెట్టారనుకోండి, సిపాయిలు భార్య భర్త ఎదురైనా కూడా ఇంటికి పోయినా పలుక్కోవాలా. ఈ మధ్యలో పలుక్కుంటాను రూల్ లేదు. అప్పుడు వాళ్ళకి పెట్టేది ఒకటి భోజనం. ఇదిగోండి, ఈ ఒక మందిరం. ఈ మందిరం అయితే ఇక్కడ విగ్రహాలు మొత్తం నక్కపేట జమీన్గా తీసుకెళ్ళాడు ఒక పార్టీ పంచలోహాలు. అప్పుడు వీళ్ళకి మా వాళ్ళకి తెలియలేదు. తెలివి ఉన్నట్టు ఇలాంటి ఒక బిల్డింగ్ పెట్టాడు ఒక వాళ్ళ. అప్పుడు లేదండి తెలివి. ఇదిగోండి, ఈ పైన గాంజేస్తున్నాం, నల్లదొరలు, బాత్రూమ్ సొన కరెక్ట్. కింద ఏం కూర్చారో తొక్కిచ్చేస్తారు. అంటే రోజు కాస్త పని ఒకరోజు చేయాలి. 11ంటికి మొదలుపెట్టి 3ంటికి ఆపుతారు. లోపల రానిరు ఎవరిని. ఇంకెట్టండి, ఇదిగోండి అమ్మవారి ఇద్దరు తీయండి. అమ్మవారు ఇదిగోండి, ఇది రంగస్థలం అంటే ఎన్ని రంగస్థలం ఇల్లు. వాళ్ళు నాటకాలు వేస్తుంటారు, రాజు ఇక్కడ కూర్చుంటారు. కూర్చొని వజ్రాలు లేవు ఇట్లా వాళ్ళ మొహాల మీద వేస్తుంటారు డబ్బులు వేసినట్టు. అది అప్పుడు వజ్రం అంటే అప్పుడు తెలియదు ఎవరికి. ఇదిగోండి న్యాప్ తీయండి, ఇది న్యాపు. ఇదిగోండి ఈయన ఆంజనేయ స్వామి. ఇప్పుడు కట్టేది 15 తరాలండి. ఈ ధర 15 తరాలంటే 1500 సంవత్సరాలు. ఇదిగోండి పులి మేక అంటే దీంట్లోనే పోయిన రాజ్యాలన్నీ వాళ్ళవి. ఇదిగోండి రాజ్యాలు మొత్తం పోగొట్టింది దాంట్లో. ఇదిగోండి ఈ చేప బొమ్మ ఏంటి నేను చెబుతా. ఇదిగోండి ఇక్కడ ఇట్రండి. ఇదిగోండి నా ఏడు సరిగ్గా ఇదిగోండి తీసావా. ఇదిగోండి పద్మనాభ స్వామి చేయండి. ఆయన అడుగు పైన అడుగోనండి, ఇట్లా చేయి పెట్టాడు ఆయనండి. ఆయన పద్మనాభ స్వామి తీసారా. ఇంకెట్రండి, ఇదిగోండి ఇక్కడ తాంబేలు చేప ఉంది. ఒక ముఖం ఇట్టున్నది, ఒక ముఖం అటు. రాయండి చూసాడు ఇక్కడ. లేపారా? అది ఎప్పుడు ఉండేగా 3 చేపలు లోపలికి వెళ్ళిపోతాయి వెనక్కి. ఒకటి ఇటు చూపిస్తుంది, కనపడదా ముఖం. ఇట్లా ఇంకా అక్కడ కూడా ఒకటి చూపిస్తాం. వాళ్ళు నిజానికి పోయినప్పుడు వజ్రాలు అంటే ఇవ్వండి, జనం తిరగని స్థలంలో గుంటలు తీసి పెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళన్నీ పడేసారు ఎంతో రావడానికి. ఈ భూములు మొత్తానికి పట్టాలు గుర్తించారండి, లోన్లు కూడా తెచ్చారండి. లెక్కేద్దామంటే ఎగ్గులేదండి పొలాలు ఎక్కడి నుంచి పేరెట్టాల కానీ మొత్తం ఎగ్గులు పెరిగిపోవడం. ఇప్పుడు ఆ పెరుగుడు అక్కడ పాటు కచ్చేది. ఇదిగోండి అబ్బాయి ఏంది ఫస్ట్ ఎవరిని చంపాడు, ఇది కట్టిన వాళ్ళు బయట వాళ్ళు ఎక్కడ ఊరు బయట. ఇంకా తర్వాత రెడ్ల వరకే, మొగళ్ళ వరకే. ఇంకా ఆడవాళ్ళకి పిల్లలు లేదు భోజనం. పంతులు గారి దగ్గర పర్సమేం తీసుకున్నారండి, బంగారం తయారు చేసేది. కొట్టారా, కొట్టి వాళ్ళు ఇళ్ళ పోయి 3 నెలలు బట్టి 4 నెలలు బట్టి దౌర్జన్యాలు చేస్తారు రోజు. అప్పుడు వీళ్ళకి ఎనమాలు ఎవరు లేదు, వీళ్ళకి హెడ్ ఎవరు లక్ష్మాదేవి, బాపట్ల అమ్మాయి, 6 అడుగుల అమ్మాయి. ఇక్కడి నుంచి గుర్రం ఎక్కింది అనుకోండి, స్తంభం అయితే చూపిస్తుంది. ఆ అమ్మాయికి 8 మంది బాడీ గార్డులు మంది చూపిస్తాం వాళ్ళు. ఇప్పుడు రెడ్డి మేజులో ఉంది అమ్మాయి ఫోటో. మనం అంతకుముందు ఒకటి ఇస్తే నేను ఇక్కడ తెచ్చి పెట్టా. ఇక్కడ 7 ఎత్తుకుపోయారు, ఎత్తుకుపోయారు రెడ్డి మేజులు. అది ఇదిగోండి, ఇది ఏకశిల 50. ఆయనకి 80 ఎకరం పొలం ముందు అక్కడ ఉన్నాం. మోడీ కట్టిస్తున్నాం. లేదు ఆకారండి, మళ్ళీ మోడీ హాటల్లో పోయి ఆయన రాములూరు వెంకటేశ్వర స్వామి. అడుగోండి పనోడు పడేసారే ఉంటాయి. పడేసారు. ఇదిగోండి ఇది హోమ్ కూడా అండి.
ఈ గోడ మార్చేసాడండి, ఇది కట్టేశాడు. అక్కడ భోజనం చేసుకుని ఎట్లా రావాలి, ఇటు రావాలయ్యా. ఓకే. ఇటు వచ్చలేదు, అక్కడ పోయి చేయగలగాల. ఇక్కడ హరే రామకృష్ణ భజన పెట్టాడు. ఇది పెద్ద నరికింది ఒకప్పుడు. ఇంకా రండి, రండి. ఇవ్వండి, ఈయన మత్స్య అవుతారు అంటే పూర్ణ అవుతారు. ఇగోండి నరసింహస్వామి చేయండి, ఆయన కనపడ్డాడుగా. అడుగోండి ఎన్నముద్దల స్వామి అక్కడ ఉండడుకోండి. అడుగోండి, ఆయన వరవడు ఎక్కడ లేదు, చెయ్యి తీసుకొని వెళ్ళిపోయాడు. వాడు ఎన్ని డబ్బులు తీసుకున్నాడు పడుతుంది. ఇదిగోండి, ఇది కట్టేసి ఇదిగోండి, ఇది కలపండి, లక్ష్మీదేవి మొత్తం. ఇదిగోయ్యా అలాగే. ఇదిగోండి విష్ణుమూర్తి, కొన్ని సెల్లు ఉంటాయి. ఏది ఈ సింబల్స్ దేనికి ఇక్కడ చేపలు? ఇదేనండి వాళ్ళు యుద్ధానికి పోయేటప్పుడు గుర్తులు ఉంటాయి. వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టాల్సిందో అది వాళ్ళకి అర్థమైంది. మనకు ఇదిగోండి ఈయన బలం ఎందుకుంటాయండి. అప్పుడు ఎప్పుడు ఇప్పటికి కొండ మీద ఉంది కానండి, దమ్ము లేదు ఆడుకోవడానికి ఉంది. ఇదిగోండి ఇష్టి చక్రం ఏముంది, వజ్రాలు ఉన్నాయా? ఇంకేడున్నాయండి వజ్రాలు. గౌతమ బుద్ధుడు. ఇదిగోండి ఈయన అమ్మవారి విగ్రహం వచ్చి దాచేయండి. తీసారా? తొందరలో ఉంటాడు, కొద్దిగా ముందు పోండి. ఏంటి కనపడలేదు, కనపడుతుంది. ఫస్ట్ వెళ్ళి సింబల్ వాళ్ళవి వాళ్ళ సింబల్ అవన్నీ కొత్త గీడు అభిషేకం చేసి దేవుడికి అభిషేకం చేసినప్పుడు పల్లవి నువ్వు కాలు చేతులు ఉన్నాయి చూస్తున్నాడు సరేనా? అది ఆడ ఉంది చూడు, పైన పాకుతుంది, కింద చూస్తున్నాడు, పైన ఎక్కడ ఉంది కాలు చేరి. సిటీకి పోయేవాడిని కదా, గుర్తులే తీసుకోవాలి కావాలంటే. ఇదిగో ఇవన్నీ బొమ్మలే. అయిగోండి ఈయన వాయిస్తున్నాడు కూర్చోడు. ఈ రాయి కూడా ఇక్కడ కాదు, ఇక్కడ కాదండి, ఇక్కడ కాదు. అర్థమవుతుంది ఆ టైంలో ఇంత. ఎండాకాలం ఏం లేదండి, యాసిడ్ పోయాలండి. చెట్టు కూడా ఇది అయిపోయింది. మళ్ళీ ఉన్న రాయి చెట్టు ఎక్కడికైనా అల్లుకుంటుంది. ఎన్ని బొమ్మలేనండి. నిద్ర పోయిద్దా? ఆ టైంలోనే వాళ్ళు పెట్టేది. ఇప్పుడు రేత్రి 2ంటికి బయకాడికి పోయి నీళ్ళు తాండి అంటే కొన్ని లెక్కలు ఉంటాయి. అంతకుముందు ఇక్కడ మెట్లు ఉన్నాయండి, పడి కట్టి ఇదిగోండి ఎన్ని బొమ్మలు చూడండి. ఆ మెట్లన్న కట్టి జాగ్రత్తగా తీసుకోండి. అది కూడా కాలేజీ వాళ్ళు వచ్చి మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. పంజాలంట వాళ్ళే రాశారు, నూనె రాస్తామంటే రాసుకోండి అమ్మా అంటే కొన్ని అర్థం ఇది కనపడి బొమ్మలు మొత్తం చెక్కారు. గేమ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మన చాప్టర్ అయితే ఫినిష్ అయింది, బాగుంది కదా.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మేము పైకి వెళ్ళాక కూడా ఇంకా వ్లాగ్ తీసి చూపిస్తాం.